హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను చెలక్కాయ పలుకులు చెక్కి చేస్తున్నానండి. అంటే చెక్కీలాగా మనం ముక్కలు కోసుకొని తినొచ్చు. ఉండలు కాదు, ఇవి చెక్కీలా చేస్తున్నాను. దీనికి కావాల్సినవి మనం చూసారా ఎంత బాగా సాగాయి. ఈ మెజర్మెంట్తో మీరు ట్రై చేయండి. నేను ఒక కప్పుడు చెలక్కాయ పలుకులు ఇవి వేయించేసి తొక్కలు తీసేసుకున్నాను. ఒక కప్పుడు తీసుకున్నానండి. అదే కప్పుతో మనం అరకప్పు బెల్లం అండి, అరకప్పు బెల్లం అంతే, ఎక్కువ వేయలేదు నేను. అరకప్పు బెల్లంలో కొద్దిగా నీళ్ళు వేసానండి, మరీ ఎక్కువ వేయక్కర్లేదు. 2-3 స్పూన్లు నీళ్ళు వేస్తే సరిపోతాయి. అలా వేసి మనం ఇలా కరగనివ్వాలి. కరిగాక పాకం తీసుకోవాలండి మనం. చూసారా, ఇలా నురుగులాగా వస్తుంది కదా మనం మరిగేటప్పుడే. అది ఇంకా గట్టిగా దగ్గరగా నురుగులాగా వచ్చిందనుకోండి, చిక్కగా నురుగులాగా వచ్చిందంటే మనం ఆపివచ్చు పాకానికి. ఇదొక చిన్న టిప్పు. మనం నీళ్ళలో వేసుకుంటే చూడండి, ఆ నురుగుది పాకం వచ్చేసింది. చూసారా, ఎప్పుడు పాకం పట్టేటప్పుడు హైలోనే పెట్టుకోవాలండి, సిమ్లో ఉంచకూడదు. మనం పాకం వచ్చాక ఆపేసుకోవాలి వెంటనే, కానీ సిమ్లో మాత్రం పెట్టకూడదు మనం. అంటే పాకం వచ్చేసాక సిమ్లో పెట్టుకోవచ్చు, కానీ అంతవరకు మీరు హైలోనే ఉంచుకొని పాకం తిప్పాలండి. ఎప్పుడు బెల్లం పాకానికి ఎప్పుడైనా ఏ బెల్లం ఉండలు చేసినా హైలోనే చేసుకుంటే మీకు బేగా పాకం వస్తుంది, మనకి బాగుంటాయి కూడా ఉండలు. ఇలా మనం పాకం తీసుకున్నాం కదండి, ఇందులోకి నేను కొద్దిగా వచ్చేసింది పాకం ఆపేసాను. నేను ఇందులో చిన్న గిన్నెలోకి తీసి ఉంచాను, అంటే ఎక్కువైపోతుందేమో డౌట్ వచ్చి తీసాను. ఇది తీసింది మనం ఈ చిలకాయ పలుకులు అందులో వేసి కలిపేసుకున్నాను. ఇవి బాగా కలుపుకోవాలండి. అలా కలుపుతూ ఉన్న కొలది మనకి పాకం తాలూకా సాగుతుంటుంది, చల్లారి కొలది గట్టిపడుతుంటుంది. అది వేడి మీద కాకుండా అలాగా చేసి మనం ఒక ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ రాసుకోండి మీరు. అంటే మనం ఎంత చేస్తున్నామో దానికి అంత తగ్గ ప్లేట్ తీసుకొని ఒక నెయ్యి కానీ నూనె రాసుకోండి మీరు. ఇలా కలుపుతూ ఉండాలండి, మెదాయిస్తూ ఉండాలి. పాకం బాగుందనుకోండి, మెదాయించిన ఇది ఇది అయిపోదు, బెల్లం అయిపోదు. పాకం బాగా కుదిరితే నేను ఇలా చేశాను. ఇది తీసి మనం ఒక కంచానికి నెయ్యి రాసుకున్నానండి. నెయ్యి రాసుకొని మనం అందులో ఈ చెలక్కాయ పలుకులు, అదే బెల్లం కలిపిన మిశ్రమం మనం అందులో వేసుకోవచ్చు. వేసుకోవాలండి అందులో. ఇంకా కొద్దిగా పాకం చాలదేమో, ఆ పాకం ఆ గిన్నెలో తీసింది వేసేసుకున్నాను నేను. అంటే మెజర్మెంట్కి కప్పుడు చెలక్కాయ పలుకులు అరకప్పు బెల్లం పడిపోతుందండి మనకి గట్టిగా నొక్కగా ఉండేలాగా చూసుకుంటే గిన్నె అయినా ఏదైనా ఒక కంచంలో వేసేసాక ఇది గట్టిగా మదాయించండి. వేస్తే అంత వైపులా సమానంగా వస్తుంది, నలువైపులా అదే కంచం నిండుగా అలా పలచగా నొక్కేసుకోవచ్చు మనం. చూసారా, ఇది ఇలాగ ఉండగా మనం కొద్దిగా చల్లారేక కొద్దిగా వెంటనే కోసుకోవాలండి. అలా పూర్తిగా చల్లారిపోయాక కోసుకోకూడదు. కొద్దిగా చల్లారాక, అంటే గట్టిపడాక కొద్దిగా వెంటనే కోసుకోండి మీరు. కత్తితో కోసుకొని ముక్కల్లా కోసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కల్లా కోసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కల్లా కోసుకోండి. ఇలా కోసుకున్నది మీరు నేను ఖాళీ టైంలో చిన్న బాగా చేస్తుంటానండి, మిషన్ కుట్టుకోవడం అలాగా, పిల్లలకి ఏదన్నా కావాలండి చేయడం, ఇలాంటి చిన్న పనులు చేస్తుంటాను. ఇది చల్లారిపోయాక మనం ముక్కలా తీసుకోవాలండి. ముక్కలు తీసుకొని బౌల్లోకి, ఇందులోకి మనం గాజు సీసాల్లో అయితేనే మీకు ఎక్కువ చాలా నాళ్ళు ఉంటాయండి. ప్లాస్టిక్ స్టీల్ వాటిలో మాత్రం ఇవి వెంటనే నానిపోతాయి పలుకులు. అంటే చెమ్మ వచ్చి అంతేనండి. ఎంత టేస్ట్ అయినా చిలకాయ పలుకులు చెక్కి రెడీ అయిపోయింది. చిలకాయ పలుకులు చెక్కి ఇవి గాజు డబ్బాల్లో అట్లా స్టోర్ చేసుకోండి, అవి చాలా నాళ్ళు ఉంటాయి. ప్లాస్టిక్ వాటితో అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్.